వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. అన్నీ ఉండి ఏమీ చేయలేక చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే మనలాంటి ఎంతో మందికి ఈమె ఒక ఇన్స్పిరేషన్. ఆవిడే సుధాచంద్రన్. భరతనాట్యం అనగానే ఈవిడ పేరు కూడా చాలా మందికి గుర్తొస్తుంది. 1981లో ఒక బస్ యాక్సిడెంట్లో ఈవిడ తన కాలును కోల్పోయారు. సుధాచంద్రన్ గారి కాలు తీసేశాక తను ఎప్పటికీ భరతనాట్యం చేయకూడదు అని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు. ఆర్టిఫిషియల్ లెగ్ తో నడవడం మాత్రమే సాధ్యమవుతుంది, కానీ డాన్స్ చేయడం సాధ్యం కాదని, చాలా ప్రమాదమని హెచ్చరించారు. కానీ డాన్సే ప్రాణంగా భావించే సుధాచంద్రన్ గారు ఎంతో బాధపడ్డారు. డాక్టర్లు, బంధువులు డాన్స్ జోలికి వెళ్ళకూడదని ఎంత చెప్పినా వినకుండా ఆర్టిఫిషియల్ లెగ్ ధరించి ప్రాక్టీస్ చేసి మళ్ళీ భరతనాట్యం చేస్తూ షోలు చేయడం ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ లెగ్ తో ఎంతో బాధను, నరకాన్ని అనుభవిస్తూ కూడా తనకి ఇష్టమైన డాన్స్ ని ఎక్కడ ఆపకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు భరతనాట్యం కొనసాగిస్తూ సీరియల్ యాక్టర్ గా, సినిమా యాక్టర్ గా ఎంతో పేరు సంపాదించారు. ఇలాంటి గొప్ప ఆవిడే మనందరికీ స్ఫూర్తి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.